టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఇక ఆలోచిస్తూ ఉంటుంది. డాడీకి నిజం తెలిసిపోయింది, అందుకే డాడీ అలా మాట్లాడుతున్నాడు. అలాగే జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇదంతా నాకు తెలియాలంటే దాసుని కలిస్తేనే నాకు నిజమేంటో తెలుస్తుంది. దాసుని కలవాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక ఇంతలోకి దాసుకి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే పారిజాతం రూమ్లోకి వస్తుంది. గ్రాని ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు గ్రాని ముందు దాసుకి ఫోన్ చేస్తే ఎందుకు ఏంటి అని నన్ను ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ చేయకపోవడమే మంచిది అని చెప్పేసి జోష్న ఫోన్ని కట్ చేసేస్తుంది. ఇంతలోకి పారిజాతం నన్ను చూసి ఫోన్ కట్ చేసావంటే ఎవరికి ఫోన్ చేసావు అని వెనకాలనే గ్రాని ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు. మీ నాన్నని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. నేను కూడా నీకు అదే చెప్తున్నాను కదా. మా డాడీకి నిజం తెలిసిపోయింది, అందుకే మా డాడీ అలా బిహేవ్ చేస్తున్నాడు. గ్రాని కొన్ని రోజుల్లో మన కథ మొత్తం బయటపడుతుంది. అప్పుడు తాత నిన్ను నన్ను బయటకు గెంటేస్తాడు. నోరు బియ్యవే, నువ్వే ఇంటి అసలైన వారసురాలైనప్పుడు ఆ ముసలాడు నాతో పాటు నిన్నెందుకు గెంటుతాడు? నిజం తెలిస్తే నన్ను గెంటేస్తాడు. కానీ గ్రాని నీకెంత చెప్పినా అర్థం కాదులే. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు చెప్పు. దీప కడుపులోని బిడ్డకి మీ నాన్న చెప్పే సమాధానానికి ఏదో లింక్ ఉంది. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. ఆ కార్తిక్ గాడు దీప కడుపులోని బిడ్డని అడ్డు తప్పించడమే మంచిది అని దశరథతో మాట్లాడాడు. ఇప్పుడు దశరథ బిడ్డకేం కాదు, దీపకి ఇబ్బంది ఉండదు అని ముసలోడితో మాట్లాడాడు. ఇదంతా వింటూ ఉంటే దీప కడుపులోని బిడ్డకి ఏదో ప్రమాదం ఉందని అర్థమవుతుంది. దీప ఆ ట్రీట్మెంట్ కోసమే హాస్పిటల్కి వెళ్ళింది. ఇదంతా చూస్తూ ఉంటే నీకు అనుకూలమైన టైం వచ్చేసింది, ఇంటికి రా నేను అంటుంది. అవునే, నిజంగా దీప కడుపులోని బిడ్డకి ఏదైనా అయింది అంటే కాంచన దృష్టిలో దీప శత్రువుగా మారుతుంది. అప్పుడు కార్తిక్ గారిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. గ్రాని నువ్వేమంటున్నావు? అవునే, నేను చెప్పేది నువ్వు బాగా అర్థం చేసుకో. దీప కడుపులోని బిడ్డ కాంచన వాళ్ళ అమ్మ అని నమ్ముతుంది. అలాంటి బిడ్డకి ఏదైనా అయితే అది దీప నిర్లక్ష్యం వల్లే అని కాంచన దీపని అసహించుకుంటుంది. అలాగే కార్తిక్కి దీపని దూరం పెడుతుంది. అప్పుడు కార్తిక్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకో మాకు. గ్రాని నువ్వు చెప్పేదంతా జరగాలి అంటే ముందు దీప కడుపులోని బిడ్డ పోవాలి. అలాగే ముందు మా మమ్మీ సేవ్ అవ్వాలి. ఎందుకు సేవ్ అవ్వదు? సుమిత్రకి నీ బోన్ మ్యారో ఇస్తావుగా. నేను నిజంగా సుమిత్ర కూతుర్ని కాదు గ్రాని. ఎవరి చెవిలో పూలు పెడతావే? దశరథ చెప్పింది ఇంకా నీకు అర్థం కాలేదా? ఆపరేషన్కి త్వరగా సుమిత్రని హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. అలాగే నిన్ను కూడా రెడీగా ఉండమని చెప్పాడు. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు నా మనవరాలు అయితే బాగుండేది. ఈ ఇంటి వారసురాలు అవుతావు అనుకున్నాను. కానీ నీకు దక్కాల్సిన స్థానం నీకే దక్కింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనవరాలు ఎక్కడుందో ఏంటో అని పారిజాతం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న గ్రాని ఈ ప్రశ్నలకి సమాధానం దాసు మాత్రమే చెప్తాడు. ముందు వెంటనే దాసుని కలవాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే లాయర్ దగ్గరికి వస్తాడు. ఇక లాయర్ ఏమో దశరథ్ గారు అర్జెంటుగా కలవాలి అన్నారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? లాయర్ గారు ఇదిగోండి, నేను చెప్పిన వివరాలతో మీరు డాక్యుమెంట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి. ఆ డాక్యుమెంట్స్ మీద సుమిత్ర నేను సంతకం చేసిస్తాం. ఏమిటి దశరథ్ గారు, మీ ఆస్తి మొత్తం మీ కూతురు పేరున ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? అవును, అందుకే నా కూతురు పేరు మీద మీరు ఆస్తి డాక్యుమెంట్లని ప్రిపేర్ చేయించండి. మీ కూతురు జ్యోత్స్నే కదా అని అనగానే, కాదు, నా కూతురు దీప పేరు మీద ఆస్తి మొత్తాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ల మీద నేను నా భార్య సంతకం చేస్తాం అని వెనకాలనే ఇక లాయర్, అదేంటి సార్ మీ కూతురు? లాయర్ గారు ప్రశ్నలొద్దు, ముందు నేను చెప్పింది చేయండి అని వెనకాలనే, సరే సార్ మీరు ఆగండి అని చెప్పేసి లాయర్ అయితే ఇక వాటి డాక్యుమెంట్స్ అన్నిటికీ సంబంధించి కూడా అన్నిటినీ ప్రింట్అవుట్ తీస్తాడు. ఇక అలాగే అన్నిటి మీద అక్కడే ఉన్న కాంపౌండర్తో స్టాంపులు అతికిచ్చి, దశరథ గారు ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్స్, వీటి మీద సుమిత్ర గారు అలాగే మీరు సంతకాలు చేస్తే ఇక మీరు అనుకున్న వాళ్ళకే ఆస్తి మొత్తం వెళ్తుంది అని వెనకాలనే, సరే లాయర్ గారు అని చెప్పేసి దశరథ ఆ పేపర్స్ తీసుకొని, నా కూతురు దీప ఇక అనాథలా మిగిలిపోకూడదు. అవును, నా కూతురికి సుమిత్ర ఆపరేషన్ అయ్యాక ఏ కష్టం రాకూడదు. నా కూతురు పని మనిషిలా మిగిలిపోకూడదు.
దశరథ యావదాస్తి నా కూతురికే. కాబట్టి ఇప్పుడే ఆస్తి మొత్తాన్ని నా కూతురి పేరు మీదకి రాసేస్తాను. ఇప్పుడు సుమిత్రతో దీని మీద సంతకాలు చేపిస్తాను. ఆ తర్వాత నేను కూడా సంతకాలు చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ని కార్తిక్కి ఇస్తాను అని చెప్పేసి దశరథ్ అయితే ఇక ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాడు. ఇక ఇంతలోకి జోష్న అయితే దాసుని కలవడానికి ఒక దగ్గరికి అయితే వస్తుంది. ఇక దాస్ కూడా అక్కడికి వస్తాడు. నాన్న, నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? తప్పమ్మా, నాన్న అని పిలవకూడదు, చిన్నాన్న అని పిలువు. నాన్న, నాకు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నన్ను మోసం చేయాలని చూసినా నాకు బాగా తెలుసు నాన్న, నేను నీ కూతుర్నే అని వెనకాలనే దాసు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. నాన్న, ఆ నవ్వుకు అర్థం ఏంటి? అంటే నీకు కూడా నిజం తెలుసు. మీ అందరూ కావాలని నాతో ఆటలాడుతున్నారు కదా. చెప్పు నాన్న. దీపే కదా సుమిత్ర మమ్మీకి బోన్ మ్యారో ఇస్తుంది. అందుకే కదా దీప హాస్పిటల్లో జాయిన్ అయింది. తన కడుపులోని బిడ్డకి కూడా ప్రాబ్లం అని చెప్తుంది. చెప్పు నాన్న, అదంతా నిజం కదా? మా డాడీ కూడా నాతో ర్యాష్గా ప్రవర్తిస్తున్నాడు. దీనంతటికీ కారణం నువ్వు నిజం చెప్పడం వల్లే కదా. నువ్వు బావతో నిజం చెప్పావా, మా డాడీతో నిజం చెప్పావా, లేదంటే దీపతో చెప్పావా? చెప్పు నాన్న, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? నాకు పిచ్చెక్కిపోతుంది నాన్న. చెప్పు నాన్న అని వెనకాలనే, చూడమ్మా, నువ్వు ఆట ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఇంకా ఆట తిరుగుతుందమ్మా. కొత్తగా నేను చెప్పేదేముంది? నాన్న, నీ మాటలకి అర్థం నిజం నేను ఎవరితో చెప్పలేదమ్మా. ఒకవేళ నేను నిజం చెప్పినా ప్రయోజనమేముంది? నువ్వే మా దశరథన్నే కూతురివి. అలాంటప్పుడు నిజం ఎవరికి తెలిసినా అనవసరమే కదమ్మా అని అంటూ ఉంటే, నాన్న, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. దీపే దశరథ సుమిత్రల కూతురు. ఆ రోజు మా గ్రాని నీ కూతుర్ని అలాగే దశరథ కూతుర్ని మార్చేసింది. నేనే నీ కూతుర్ని. దీపే దశరథ కూతురు. ఈ విషయం ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను నమ్ముతున్నాను. నాకు బాగా తెలుసు. దీపే ఆ ఇంటి వారసురాలు. నాన్న, నిజం చెప్తావా చెప్పవా? నాన్న, నువ్వు గనక నిజం చెప్పకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. ఇదిగో, నాతో పాటు ఈ గన్ను కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పకపోతే నేనిక్కడే ఈ గన్తో షూట్ చేసుకొని చచ్చిపోతాను అని వెనకాలనే ఒక్కసారిగా దాసు, జోస్నా, ఆ పని చేయకమ్మా, నువ్వు అలా చేయొద్దమ్మా. నువ్వు లేకపోతే ఈ తండ్రి బ్రతకలేడమ్మా. నువ్వు దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోకమ్మా అని వెనగానే ఒక్కసారిగా జోష్న, చూసావా నాన్న, కూతురి ప్రాణాలు పోతాయనగానే ఒక్కసారిగా నువ్వు విలవిల్లాడిపోతూ నువ్వు ఈ తండ్రి ఉండలేడు అన్నావు. చూసావా నాన్న, నాకు తెలుసు నేనే నీ కూతురని. దీపే కదా వాళ్ళ కూతురు. చెప్పు నాన్న, బావకి అలాగే డాడీకి గ్రాని పిల్లల్ని మార్చేసిన విషయం చెప్పేశావు కదా. దీపే అసలు వారసురాలన్న విషయం తెలిసిపోయింది కదా నాన్న. చెప్పు నాన్న అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసు, అవును, దశరథ అన్నయ్యకి అలాగే కార్తిక్కి దీపకి అంతా నిజం తెలుసు అని అంటాడు. ఒక్కసారిగా జోష్న, నాన్న, చూడమ్మా జోష్న, వాళ్ళకి నిజం తెలుసు, కానీ నువ్వు వాళ్ళ కూతురు వల్ల నిజం తెలుసు. అంతేకాని దీప గురించి వాళ్ళకి ఎవ్వరికీ ఏ నిజం తెలీదు. ఈ నిజం మన మధ్యలోనే ఉంది. ఇక నువ్వు నన్ను ఇలా కలవటం మానేస్తే నీకే మంచిది. ఎందుకంటే నువ్వు పదే పదే కలిస్తే మా అమ్మకి నీ వల్ల సమస్య రావచ్చు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా అంటూ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాసుని కలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అనుకున్నాను, కానీ దాసు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ శివనారాయణ వీళ్ళ మాటలన్నీ కూడా వినేస్తాడు. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి, పారిజాతం బిడ్డల్ని మార్చేసిందా? దాసు జోష్న దాసు కూతురా? దీప నా మనవరాలా? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? నాకేమీ అర్థం కావట్లేదే. ఏది నిజం, ఏది అబద్ధం? నాకు అర్థం కాని మాటలు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా పారిజాతం ఏదో పెద్ద తప్పే చేసింది అని శివనారాయణ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోకి దశరథ, సుమిత్ర, ఈ డాక్యుమెంట్ల మీద సంతకం చేయి అని వెనకాలనే, ఏంటండి ఇవి అని అంటుంది. సుమిత్ర, ఇవి మన కూతురు పేరు మీద ఆస్తిని మార్పించాను. ఏవండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. జోష్న నా కోసం ఇంత త్యాగం చేస్తుంది. పెళ్లి కాకముందే జోష్నకి ఆస్తి ఇస్తే జోష్న కూడా చాలా సంతోషపడుతుంది. అవును సుమిత్ర, అందుకనే ఈ పేపర్లు, ముందు వీటి మీద సంతకం చేయి అని వెనకాలనే సుమిత్ర ఆ డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తుంది. ఇంతలోకి అప్పుడే పారిజాతం అలాగే జోష్న అక్కడికి వస్తారు. ఒక్కసారిగా ఇక సుమిత్ర, రాజోష్న, ఇప్పుడే మీ నాన్న ఆస్తి మొత్తం నీ పేరున రాయించాడు.
వాటి డాక్యుమెంట్ల మీద నేను సంతకం చేశాను అని వెనకాలనే డాడీ నా పేరు మీద ఆస్తి రాశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం దశరథ ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి అని వెనకాలనే అప్పుడే శివనారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి దశరథ, ఏం జరుగుతుంది ఇక్కడ? అది నాన్న, నా కూతురు పేరు మీద మేము ఆస్తి మొత్తాన్ని రాసేసాం. అదేంటి ఇంత త్వరగా నువ్వు ఆస్తి మొత్తాన్ని జోష్న పేరున రాయాల్సిన అవసరం ఏముంది అని దశరథ శివనారాయణ అంటాడు. లేదు నాన్న, కొన్నిసార్లు కొన్ని టైంలోనే నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే ఆ నిర్ణయం మనల్ని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే నేను ఈ పని చేశాను అని అంటాడు. ఇక శివనారాయణ జోష్న మాట్లాడిన మాటలకి దశరథ మాట్లాడుతున్న మాటలకి ఈ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. నిజంగానే దశరథకి దాసు నిజం చెప్పాడా? జోష్న నా మనవరాలు కాదా? కాదన్నప్పుడు దశరథ జోష్న పేరున ఆస్తి ఎందుకు రాస్తాడు? అసలు జోష్న పేరున ఆస్తి రాశాడా, లేదంటే దీప పేరున రాశాడా? ఆ పేపర్లు చూస్తే దశరథకి నిజం తెలుసా? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది అని శివనారాయణ అనుకుంటాడు. ఇక ఒక పక్కన దశరథ అయితే ఆ డాక్యుమెంట్స్ని ఎవరికి ఇవ్వకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. అదంతా చూసిన జోష్న, డాడీ ఏంటి ఆస్తి నా పేరున రాశానని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తున్నాడు? డాడీ నా పేరున రాశాడా, దీప పేరున రాశాడా? అదే కానీ జరిగితే ఇక నేను రోడ్డు మీదకి వెళ్ళాల్సింది అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దశరథ్ అయితే హాస్పిటల్కి వస్తాడు. ఇంతలోకి కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా టిఫిన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే ఇక దీప, బావా అక్కడ అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నాడో, జోష్న ఏం చేస్తుందో ఏంటో. దీప, నువ్విప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, నీ బీపీ నార్మల్గా ఉందని హారిక గారు చెప్పారు. నువ్వు ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తే బీపీ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు నీకే కాదు, నీ కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదం. అందుకే నువ్వు ఇక ఏ టెన్షన్ పెట్టుకోకు అని అంటాడు. ఇక దీప, బాబా పోయేదాని గురించి కూడా నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు అని వెనకాలనే ఇక కార్తీక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. ఇక కార్తీక్ అలాగే దీపం చూసి, నాకు తెలుసురా మీ మనసులో ఎంత బాధ ఉందో. ఆ బాధని దిగమింగుకొని మీ అత్త కోసం మీరు చేస్తున్న త్యాగాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని వెనకాలనే, నాన్న అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ బాగానే ఉందమ్మా. తన కూతురు తనని కాపాడిస్తుందని సుమిత్ర చాలా ధైర్యంగా ఉంది. కానీ నా బిడ్డే తన బిడ్డని కాపాడుకోలేకపోతుంది అని చెప్పేసి దశరథ బాధపడుతూ ఉంటే, మావయ్య ఎందుకు ఇలా బాధపడుతున్నావు? మనం మాకు మంచి కోసం ఇదంతా చేస్తున్నాం. అది మంచి జరగాలని అనుకో, అంతే తప్ప ఇలా బాధపడకు అని వెనకాలనే ఇక దశరథ, మర్చిపోయాను, నేను ఇక్కడికి వచ్చింది నా కూతురికి నా బాధ్యతని అప్పగించడం కోసం. నాన్న ఇదిగో అమ్మా, ఈ దశరథ యావదాస్తి మొత్తం నీ పేరున రాసేశాను. ఇక నుంచి నువ్వు కార్తిక్ భార్య, పని మనిషిగా కాదు, ఈ దశరథ సుమిత్రల ఏకైక వారసురాలుగా, శివనారాయణ మనవరాలుగా ఉండాలి. ఇదిగో మా ఆస్తి పేపర్లు అని వెనకాలనే, నాన్న ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు మావయ్య, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? లేదురా, నా కూతురు కోసం ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా చేయలేదు. అందుకే ఆలోచించి నా కూతురు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నా యావదాస్తి మొత్తం దీపదే అని చెప్పేసి అంటాడు. ఇక కార్తిక్ అలాగే దీప నవ్వుతూ దశరథని హక్ చేసుకుంటారు. ఇక శివనారాయణ అయితే లాయర్కి కాల్ చేస్తాడు. ఇక లాయర్, చెప్పండి సార్, ఎందుకు ఫోన్ చేశారు? దశరథ మీ దగ్గరకు వచ్చి ఆస్తి పేపర్ని రెడీ చేయించాడు కదా, ఎవరి పేరున చేయించాడు? సార్ అది దీప పేరున మీద సార్. ఏంటి? అవును సార్. మీ అమ్మాయి జ్యోత్స్న కదా, మరి దీప అంటున్నారంటే అన్నాను. నా కూతురు దీపే అన్నారు దశరథ్ గారు. ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అని వెనకాలనే శివనారాయణ ఫోన్ కాల్ కట్ చేసి, దీప పేరున దశరథ ఆస్తి రాశాడంటే దీపే నా మనవరాలా? మరి జ్యోత్స్న దాసు కూతురా? నేను వాళ్ళ మాటలను విన్నది పారిజాతం పిల్లల్ని మార్చింది. ఇదంతా కూడా నిజమా? ఈ నిజం నాకు తెలియాలంటే దశరథని, కార్తిక్ని, దీపని నిలదీయాల్సింది అంటూ దశరథ ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇంతలోకి ఇక ఒక పక్కన సుమిత్రకి చాలా నీరసంగా, అలాగే సుమిత్రకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ మెట్ల మీద నుంచి పడిపోతుంది. దాంతో శివనారాయణ, అమ్మ సుమిత్ర అని అంటాడు. మమ్మీ మమ్మీ సుమిత్ర అంటూ అందరూ కూడా సుమిత్ర దగ్గరికి వస్తారు. ఇంతలోకి దశరథ కూడా ఇంటికి వస్తాడు. సుమిత్రని అలా కండిషన్లో చూసి హారికకి కాల్ చేస్తాడు. హారిక వెంటనే సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్తుంది. ఇక వెంటనే సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళగానే హారిక సుమిత్రకి అన్ని రకాల
పరీక్షలో చేస్తుంది. ఇంతలోకి జ్యోత్స్న అలాగే పారిజాతం అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే, జ్యోత్స్న అయితే ఇప్పుడు నా బోన్ మ్యారో మా మమ్మీకి ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు? నేను మా మమ్మీకి కూతుర్ని కాదు కదా! ఇప్పుడు నేను దొరికిపోతాను కదా! అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే హారిక బయటికి వస్తుంది. దశరథి గారు, సుమిత్ర గారికి వెంటనే ఆపరేషన్ చేయాలి. జ్యోత్స్న, నువ్వు కూడా లోపలికి రావాలి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్ననైతే లోపలికి తీసుకెళ్తారు. ఇక జ్యోత్స్నని బెడ్ మీద పడుకోబెడతారు. ఇంతలోకి ఒక పక్కన దీపకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సుమిత్రకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఇక ఒక పక్కన దశరథ, శివనారాయణ అలాగే కార్తిక్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటే, శివనారాయణ దీపక్ ఎలా ఉంది అని అంటాడు. తాత, దీప ఇప్పుడు బాగానే ఉంది. అవునా, ఏది నాకు దీపం చూపించు అని వెనకాలనే, అది తాత, దీపక్ కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ ఏంట్రా అని వెనకాలనే ఇక అప్పుడే దశరథ కూడా దీపక్ ఏం కాకూడదు అని దేవుడు దగపిండం పెట్టుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, వీళ్ళిద్దరూ నా దగ్గర నిజాన్ని దాస్తున్నారు, అంటే దీపే నా మనవరాలన్నమాట అని చెప్పేసి శివనారాయణ అనుకుంటాడు. ఇక ఇంతలోకి పారిజాతం అయితే, ఈ జోష్నే అసలైన వారసురాలు, దొంగ మొహంది, నన్నే ఇంత మోసం చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో హారిక బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ఫుల్, ఇక ఏ ప్రమాదం లేదు, సుమిత్ర గారికి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, కార్తీక్ అలాగే దీప కడుపులోని బిడ్డకి కూడా ఏం జరగలేదు, దీప కూడా సేఫ్ అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే దశరథ చాలా సంతోషపడిపోతారు. ఇక పారిజాతం, అదేంటి, దీప కడుపులోని బిడ్డ తీసేయాలి, ఈ దీపక్ ఏదో ప్రమాదం అని చెప్పారు, ఇప్పుడేంటి అని వెనకాలనే, పారు అలాగే అనుకున్నాం, డాక్టర్ గారే చెప్పారు కదా, దీప కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం లేదని, ఇక నీకేంటి అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి జోష్న ఎలా ఉంది అని చెప్పి పారిజాతం అంటుంది. జోష్న ఇంకా స్పృహలోకి రాలేదు, జోష్న స్పృహలోకి వచ్చాక మీరు జోష్న దగ్గరికి వెళ్ళొచ్చు అని వెనకాలనే పారిజాతం అలాగే అందరూ కూడా అనుకుంటారు. ఇంతలోకి ఇక దీప, కార్తిక్ అలాగే దశరథ దీప దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళగానే దీప కళ్ళు తెరిచి, అమ్మకి ఎలా ఉంది బావా అని అంటుంది. మీ అమ్మకేం కాలేదు మరదలా? అవునమ్మా, మీ అమ్మకి కాదు, నా మనవరాలికి కూడా ఏమీ కాలేదు బావా, అంటే నా కడుపులోని బిడ్డ ఏం కాలేదు దీప, మన బిడ్డకి ఏమీ అవ్వలేదు అని అనగానే దీప చాలా ఎమోషనల్ అవుతూ చాలా సంతోషపడుతుంది. అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. ఇక దశరథ, నాన్నా, నేనంతా విన్నాన్రా, నా మనవరాలు దీప అన్న విషయం నాకు తెలిసిపోయింది అని వెనకాలనే, తాత నోరు బియ్యరా, నా ఇంట్లోనే చేరి నాతోనే అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడతావా, నా మనవరాలు ఎవరో తెలిసి కూడా మీరందరూ కలిసి నువ్వు పిచ్చోడిని చేస్తారా తాత, అది నాన్న, నేను జోష్న దాసు మాటలు విన్నాన్రా, అవి విన్నాక నాలో అనుమానం మొదలైంది, తర్వాత నువ్వు దీప పేరున ఆస్తి మొత్తాన్ని ఎప్పుడు రాసావని తెలిసాందో అప్పుడే దీప నా మనవరాలని నాకు అర్థమైందిరా, కానీ నా మనవరాలు ఈరోజు నా కోడల్ని కూడా కాపాడింది అని చెప్పేసి శివనారాయణ అయితే ఇక దీప దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఒక పక్కన జోష్నకి స్పృహ వస్తుంది. గ్రాని, తాత, డాడీ, మమ్మీ ఎక్కడ దీపం చూడటానికి వెళ్ళారే, నువ్వు సొంత మనవరాలివైనా నువ్వు మీ అమ్మ ప్రాణాలు కాపాడినా వాళ్ళకు మాత్రం ఆ దీపం మీదే ప్రేమ, దీప కడుపులోని బిడ్డకి ఏం కాలేదంట, దీపం చుట్టానికి వెళ్ళారు వాళ్ళంతా. గ్రాని, నాకు ఏ ప్రశ్న జరగలేదు, అవును, జస్ట్ నాకు మత్తు మందిచ్చి పడుకోబెట్టారు, ఏంటి అని వంటుంది. అవును గ్రాని, ఆపరేషన్ అయిన మనిషి ఇలా లేసి కూర్చుంటుందా, చూడు నాకెక్కడ చిన్న గాయం కూడా కాలేదు. అవునే, మరి నీకు ఆపరేషన్ అన్నారు, అదంతా నాటకం, ఆ హారిక తాత, బావ, మావయ్యతో కలిసి నాటకాలు ఆడుతుంది, ఏంటి అని వంటుంది. అవును, నేను నిజంగా సుమిత్ర కూతుర్ని కాదు, ఆ రిపోర్ట్స్ ఫేక్, ఇక్కడ జరిగిన ఆపరేషన్ కూడా సుమిత్ర అసలైన కూతురే బోన్ మ్యారో ఇచ్చింది, ఏంటి అని వంటుంది. అంటే సుమిత్ర కూతురు ఎవరో అన్నది బావకి తెలుసు, బావే ఇదంతా చేయించాడు, ఏంటి అని వంటుంది. అవును గ్రాని, త్వరలో మన కథ ముగిసిపోయింది, ఇక మనల్ని మెడపట్టి బయటికి గంటేస్తారు, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇంతలోకి సుమిత్ర కూడా కళ్ళు తెరుస్తుంది. ఏమండి, జోష్న ఇప్పుడు ఎలా ఉంది, జోష్న బాగానే ఉంది కదా అని వెనకాలనే, మమ్మీ నేను బాగానే ఉన్నాను అని జోష్న అక్కడికి వస్తుంది. ఇక జోష్నను చూసిన సుమిత్ర ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక జోష్న ఏమో, మమ్మీ నాకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు కదా మమ్మీ అని వెనకాలనే, నా కూతురు ఉండగా నాకేమవుతుంది అని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఇక సుమిత్రని అలాగే దీపని అందరినీ కూడా ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తారు. ఇక కాంచన అయితే చాలా సంతోషంగా ఉంటుంది. దీప, ఇకనైనా నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు డెలివరీ అయ్యే వరకు కాళ్ళు తీసి బయట పెట్టడానికి వీల్లేదు అని వెనకాలనే అనసూయ, అవును చెల్లమ్మ,
చెల్లెమ్మ చెప్తుంది నిజం అని వెనకాలనే ఇక కార్తీక్, చూడు మమ్మీ, ఇక నీ కోడల గురించి అంతా నీ ఇష్టమే. నువ్వేం చెప్తే నీ కోడలు అది వింటుంది. ఏంట్రా, కావాలని ఇలా మాట్లాడుతున్నావా? లేదత్తయ్య, బావ చెప్తుంది నిజమే. ఇక నుంచి నేను నీ మాటే వింటాను. నువ్వేం చెప్తే అది చేస్తాను అని దీప అంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్రకైతే ఆపరేషన్ అయిపోవడంతో దశరథ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక దశరథ్ అయితే కాంచన ఇంటికి బయలుదేరతాడు. ఇక జ్యోత్స్న అయితే అందరూ కూడా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మా డాడీ, ఇప్పుడు తాత కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. మమ్మీ హెల్త్ బాగాలేదని వీళ్ళు నిజాన్ని దాచిపెడుతున్నారా? ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దశరథ్ అయితే దీప కోసం అన్ని రకాల ఫ్రూట్స్ అలాగే అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇస్తాడు. దాంతో కాంచన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోకి కార్తీక్ అలాగే దశరథ మాట్లాడుకుంటారు. అత్తతో నిజం చెప్పాలి మావయ్య, కానీ అది కొంచెం టైం పడుతుంది. ఎంతవరకురా? ఎప్పటి వరకు నా కూతురు ఇలా ఉండాలి? నా కూతురు కూడా మా ఇంటికి రావాలి కదా. నా కూతురి బారసాల, నా కూతురి శ్రీమంతం అన్నీ కూడా మా ఇంట్లోనే జరగాలి కదా. మావయ్య, అన్నీ నువ్వు కోరుకున్నట్టు జరుగుతాయి. కొన్ని రోజులు ఓపిక పట్టు. అత్తకి కుదురైపోయాక మనం అన్ని నిజాలు బయట పెడదాం అని కార్తీక్ అయితే అంటాడు. ఇక దీప అయితే శ్రీమంతం కోసం అన్ని ఏర్పాట్లు దశరథ ఇంట్లో అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. దాంతో జ్యోత్స్న, డాడీ, పని మనిషికి ఇంత వైభవంగా ఇక్కడ శ్రీమంతం చేయడం అవసరమా? నోర్బై, పని మనిషిని ఎవరు చెప్పారు అని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న చెప్పింది నిజమే కదండి అని పారిజాతం అనగానే, పారి మనిషి నువ్వా, లేదంటే నీ మనవరాలు జ్యోత్స్న అని అనగానే, తాత, అవును మరి, దీప నా మనవడి భార్య అంటే నా మనవరాలి శ్రీమంతం ఎలా జరగాలి? అందుకే ఏర్పాట్లు. నోరు మూసుకొని మీరు పక్కన ఉంటే బాగుంటుంది. లేదంటే పని వాళ్ళకి వెళ్ళి సాయం చేయండి. దశరథ, జ్యోత్స్నని ఇంట్లో పనులు చేయడం నేర్చుకోమన్నావు కదా, పారిజాతంకే కాదు అప్పగించావు. ఏం పారిజాతం? అవెంతవరకు వచ్చింది? అది జ్యోత్స్న పదవే అని వెనకాలనే, మీ తాత అలాగే మీ నాన్న చాలా మారిపోయారే. ఇదివరకు నీ మీద మాట కూడా పడనిచ్చేవారు కాదు. ఇప్పుడు నిన్ను ఒక పని మనిషి కంటే దారుణంగా చూస్తున్నారు. ఆ పని మనిషి దీపని ఒక వారసురాల్లో చూస్తున్నారు. అదే నిజం కదకి రాని. అందుకే వీళ్ళు నిజం తెలిసి అలా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి అంటే దీప వారసురాలు అంటావే ఏంటి? అయ్యో, గ్రానికి ఇప్పుడు ఏం చెప్పాలి నేను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక దీపక్ అయితే అంగరంగ వైభవంగా సుమిత్ర దశరథల చేతుల మీదుగా శ్రీమంతం అయితే జరిపిస్తారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి